హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. ఇవి అమ్మవారికి ప్రసాదంగా పెట్టినా లేకపోతే నార్మల్గా ఎప్పుడైనా చేసుకున్నా కూడా నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. పూర్ణం బయటకు రాకుండా పైన తోపు సాగకుండా మెత్తగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాం. కొన్నిసార్లు ప్రిపేర్ చేసినప్పుడు పైన తోపు సాగినట్టు అనిపిస్తుంది కదా, అలా లేకుండా పక్కా కొలతలతో సాఫ్ట్గా ఉండేలా పైన కూడా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీనికోసం పైన తోపును ప్రిపేర్ చేద్దామండి. దానికోసం 1 కప్పు వరకు మినపగుళ్ళు, అలాగే ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని కూడా తీసుకోండి. నేను ఇక్కడ నార్మల్ బియ్యం యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే కనుక అవి యూస్ చేయండి, ఇంకా బాగుంటాయి. ఇవి తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఒక 5 నుంచి 6 గంటల వరకు నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. మరొక పక్కన దీనికోసం ఏ కప్పుతో అయితే మనం ముందుగా మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని 1-2 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా నానిన పచ్చిశనగపప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకుని పచ్చిశనగపప్పు మొత్తం నీళ్ళతో సహా యాడ్ చేసేయండి. అలాగే ఒక 2-3 చుక్కల వరకు మంచినూనెను కూడా యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఆ వాటర్ మొత్తం యూస్ చేసుకోవచ్చండి. రసం పెట్టుకున్న, పప్పు పెట్టుకున్న దాంట్లోకి యూస్ చేసేసుకోండి. దానివల్ల న్యూట్రియన్స్ అనేవి పోకుండా ఉంటాయి. తర్వాత ఇలా పుటగరిట కానీ పప్పు గుత్తిని కానీ ఇచ్చుకొని కొద్దిగా లైట్గా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా నచ్చదు అనుకుంటే కనుక మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలాగే ఇష్టం అండి, సో నేను ఇలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి నేను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేలా అయితే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం కాబట్టి 1 కప్ అయితే మాకు సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడెప్పుడు హైలో పెట్టొద్దు. హైలో పెడితే కనుక తొందరగా మాడిపోతుంది బెల్లం కాబట్టి. ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ను సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా వాటరీగా అయిపోయిందని ఏం కంగారు పడవసరం లేదండి. మళ్ళీ ఉడికిచ్చేస్తాం కాబట్టి దగ్గరికి అయిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాచీని కూడా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా డైరెక్ట్గా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టుకొని షుగర్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికేసరికి చిక్కగా అయిపోతుందండి. ఇలా చిక్కగా అవుతున్నప్పుడు ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల గిన్నెకు అంటుకోకుండా బాగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని చల్లారబెట్టుకొని మీడియం సైజు ఉండలుగా మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకొని ఉండలు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా పప్పు బియ్యం నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి, వాటిని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోసపిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా యాడ్ చేయండి. ఇలా పంచదార యాడ్ చేయడం వల్ల బూరెలు అనేవి మంచి కలర్ వస్తాయండి పైన. అలాగే పైన తోపు కూడా కొంచెం తీయగా బాగుంటుంది తిన్నప్పుడు కూడా. ఇలా ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా టెస్ట్ చేసుకోండి పిండిని. ఇలా వేలు ముంచితే వేలుకి ఎంత థిక్నెస్ని అయితే పిండి అంటుకుంటుందో బూరుకు కూడా అంతే థిక్నెస్ అంటుకుంటుంది. ఒకవేళ మీరు పలుచగా రుబ్బేసినట్టయితే ఏం కంగారు పడకండి. దాంట్లోకి కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసి థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బూరెలు వేయడం కోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పూర్ణాలను ఈ పిండి మిశ్రమంలోకి ముంచి జాగ్రత్తగా తీసి వేడిగా ఉన్న ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, స్లోగా సరిపోతుంది. ఇలా అన్నీ రిపీట్ చేయడమే. దీంట్లో ఉన్న పూర్ణాన్ని తీసుకొని పిండిలోకి యాడ్ చేసి మళ్ళీ నూనెలోకి యాడ్ చేయడమే. ఇదే ప్రాసెస్లో మనం బూరెలన్నీ కంటిన్యూ చేసేయచ్చు.
ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను, చూడండి అది కూడా. ఇప్పుడు ఇంకొకలా వేయడం కోసం ఈ పూర్ణాలను ఒక 3-4 పూర్ణాలు ముందుగానే పిండిలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా పూర్ణాలను లోపలికి కొద్దిగా ఉంచి మళ్ళీ ఆ స్పూన్తోనే తీసి ఇలా నూనెలోకి వదిలేయడమే. అంతేనండి, ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా వేసేయచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే అన్నీ రిపీట్ చేసేయండి. మీకు ఏది కంఫర్ట్గా ఫీల్ అయితే అదే ప్రాసెస్లో రిపీట్ చేసేసారంటే ఈజీగా అయిపోతుంది. అంతేనండి, ఇలా ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో బూరెలన్నీ కంప్లీట్ చేసేయండి. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే బూరెలు వేస్తున్నప్పుడు స్టార్టింగ్లో స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అలా కాకుండా ముందే మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉండిపోతుంది. అలాగే బూరెలు వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కదపండి. అలా కలపడం వల్ల లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా చక్కగా బూరెలు బాగా వచ్చేస్తాయి. అంతేనండి, ఈ టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఈజీగా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ టైం చేసిన నేను చూపిస్తున్న కొలతల్లో నేను చూపిస్తున్నట్టుగా టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేయండి. ఎలాంటి పూర్ణం బయటికి రాకుండా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.